హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. 3 మగ్గం వర్క్ బ్లౌజులు అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను లైనింగ్ ముందే తడిపేసుకొని ఆరేసుకున్న తర్వాత మనం ఎప్పట్లానే ఫోల్డింగ్ చేసేస్తాం కదండి. చేతులకి 4 మడతలు అయితే వేసేసుకున్నాను. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనం ఎటైతే నించుంటామో అటు పెట్టుకోవాలి. ఓపెన్ ఏమో మనకి ఆపోజిట్లో అయితే పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను చేతులు డ్రాయింగ్ వేస్తున్నాను. ఇప్పుడు సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ అయితే పెంచుతున్నామండి. అంటే ఇక్కడ టోటల్గా నేను 6 ఇంచులు అయితే తీసుకున్నాను చేతి పొడవు. 6 అంటే ఇప్పుడు మనం చంక లోపల ఎంత తగ్గించుకోవాలనేది ఇక్కడ చూద్దాము. ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అండి. వీళ్ళకి ఇక్కడ 2 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని వీళ్ళ చంక వెడల్పు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే నడుము లూజు 30 వచ్చింది కాబట్టి 30ని 4వ భాగం అనమాట. ఇక్కడ 7.5 అండి వెడల్పు వచ్చేసి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి వీళ్ళకి 3 ఇంచులు అయితే తగ్గిస్తున్నానండి నేను. అంటే 30 సైజు కన్నా ఎక్కువ ఉంటే మనం 3.5 తగ్గించుకోవాలి చంక డౌన్ అనేది. ఇక్కడ 30 కాబట్టి నేను 3 ఇంచులు అయితే తగ్గించాను. ఇక్కడ చేతి వెడల్పు వేసుకున్న తర్వాత ఇక్కడ చేతి లూజ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక డ్రాయింగ్ వేసాను. ఇప్పుడు మళ్ళీ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కర్వ్ షేప్లో మీకు అర్థం అవ్వడం కోసం అండి ఇక్కడ క్రాస్కి ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ 1 ఇంచ్ లోపల 1 ఇంచ్ పెట్టుకున్నాం కదండి. అక్కడి నుంచి ఇలాగా నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తానో అలాగా హ్యాండ్ లూజ్ అనేది మీరు ఇక్కడ ఖర్చుకి అయితే మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ దగ్గర కర్వ్ షేప్ అనేది తిప్పేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పండగ హడావుడి కదండి. నేను అలా వీడియో తీయకుండా ఉందాం అనుకున్నా కానీ ఈ వర్క్ బ్లౌజులు కదా మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి అన్నట్టుగా చిన్న వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. చేతులు ఎక్కడి వరకు అయితే మలచాలో అక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు భుజం పైన కూడా ఒక సిజర్ ఘాట్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు చేతులు పక్కన పెట్టేశాను. లోతు అయితే ఇప్పుడు తీయట్లేదండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. ఇక్కడ వచ్చేసి మళ్ళా చేతుల వరకునే అలా 4 మడతలు వేసుకున్నామండి. మళ్ళీ వెనక పార్ట్కి నేను ఎలాగైతే వేసానో అలా వేసేసేయండి. కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఉంచాను. వీళ్ళ బ్లౌజు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ మడత పెట్టుకొని వాళ్ళ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు అన్నా మార్క్ చేసుకోవచ్చు. లేదంటే మనం నడుము సైజు కొలుసుకొని కూడా మార్క్ చేసుకోండి. వీళ్ళు ఏంటంటే కొద్దిగా లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను సైజుకి ఇచ్చిన దానికంటే కూడా కొంచెం కొలతలు అనేది మార్చానండి. అందుకనేసి మీకు ఇక్కడ ఒకలాగా వస్తాయి. నేను మళ్ళీ పెంచిన తర్వాత ఎలా వస్తాయి అనేది చూపిస్తానండి. ముందైతే వాళ్ళ సైజుకి ఇచ్చింది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే 28 వచ్చింది కానీ మనం 30 వరకు పెట్టాలండి. వీళ్ళకి నడుము కొంచెం లూజ్ పెట్టమన్నారు కదా. ఇక్కడ కాజా పట్టీ దగ్గర అయితే కొలవకండి. ఓన్లీ కాజా ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ కొలవండి. ఇప్పుడు 30ని టేపుని మధ్యలో మడత పెట్టుకుంటే 15 కదండి. మళ్ళీ ఇంకోసారి మధ్యలో పెడితే 15ని మళ్ళీ సగం చేయాలన్నమాట. అంటే 7.5 దగ్గర ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ వెనక డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం అనమాట. ఖర్చు ఇంకా మన ఇష్టం 2.5 వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళకైతే 2.5 వరకు పెట్టానండి ఖర్చు. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు వీళ్ళు. ఈ బ్లౌజులు వాళ్ళు కొంచెం ఎప్పుడన్నా విప్పుకోవాలన్నా ఖర్చులు ఉండాలనేసి ఎక్కువని పెట్టాను నేను. ఇక్కడ బ్లౌజ్ హైట్ ఇదిగోండి 30ని మనం 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుందన్నమాట. ఇదే 7.5 మనం అంటే 4 పొరల మీద కాబట్టి నేను 7.5 పెట్టాను. అంటే ఎలా లెక్కేసుకోవాలంటే మనం ఫ్రంట్ పార్ట్‌లో 2 పొరలు వస్తాయన్నమాట మడత మీద. అదే బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 పొరల మీద ఉంటది కాబట్టి అంతే 4 మీద మనం మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి స్కేల్‌తో అయితే స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకున్నాను. హైట్ ఎంత ఉందంతా కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతవరకు మీరు మార్క్ పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకుంటే మీకు ఈజీగా వెనక పార్ట్ అర్థమైపోతుంది.
ఇదిగోండి ఈ బాక్స్ లోపల మనకి వెనక పార్ట్ అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని వీళ్ళ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో చూసుకొని మార్క్ చేసుకున్నాను. మళ్ళీ మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. ఇక్కడ మొత్తం వచ్చేసి వీళ్ళకి 5.5 వచ్చిందండి. షోల్డర్ వచ్చేసి 5.5 వస్తుంది. అంటే 2 దగ్గర నేను వీళ్ళకి నెక్ తీసుకుంటున్నాను. వీళ్ళేంటంటే చాలా బక్కగా ఉంటారనమాట. అంటే భుజాలు జారకుండా తీయమన్నారు. అందుకనేసి 2కి కొంచెం తగ్గించే తీసానండి. తర్వాత వచ్చేసి షోల్డర్ వాళ్ళు బ్లౌజ్ షోల్డర్ ఇస్తారు కదా! అది ఎంత ఉందో చెక్ చేసుకోండి. కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ యువతలకి మళ్ళీ మన స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను. అంటే మొత్తం ఇదొచ్చేసి భుజం 5.5 వచ్చిందండి. ఇదే 5.5 నేను ఇక్కడ మార్క్ చేసేసుకొని 2 నెక్ తీసాను. మిగిలింది షోల్డర్ అంటే మళ్ళీ మనకు 1 ఇంచ్ అటు ఇటు స్టిచ్చింగ్ పోతుంది. ఇదిగోండి ఇక్కడొచ్చేసి స్టిచ్చింగ్‌ది మైనస్ చేసుకొని కొలవాలి. అంటే పైనుంచి కొలిస్తే 6 ఇంచులు పెట్టుకుంటున్నానండి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి. ఇదే 6 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే మనం ఇలాంటి స్కేల్ తోటి అయితే రౌండ్‌గా వచ్చేస్తదండి. ఇదిగోండి కొత్తవారైతే ఇలాంటి స్కేల్ ఒకటి కొనుక్కోండి. మీకు రౌండ్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసింది కదా! నెక్స్ట్ వీప్ కప్ కొలుసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ కింద వదిలేసుకున్నాను. పైన కూడా ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం పెట్టుకొని మిగిలింది ఎంతైతే ఉందో అంతా ఇక్కడ మార్క్ చేసుకోండి. వీళ్ళకొచ్చేసి 9.5 ఇంచులు వచ్చిందండి. 9.5 లేదా 10 మనకి ఎంతైతే డీప్ కావాలో అంత పెంచుకోవచ్చనమాట. కింద వచ్చేసి 2.25 తీస్తున్నానండి. పైన 2 తీసాను కదా! కింద వచ్చేసి 2.25 అంటే కొంచెం రౌండ్ అనేది యూ షేప్‌లో నీట్‌గా వస్తుందనమాట. మళ్ళా మనం కుట్టేసరికి ఇంకొంచెం బ్రాడ్ అయితది. ఎలాగో మళ్ళీ చుట్టూ పట్టుకుంటాం కదండీ! ఒక 1/2 ఇంచు మెడ చుట్టూ పట్టుకునేటప్పుడు మీరు 1/2 ఇంచు పట్టుకోవచ్చు. లేదంటే 1/2 ఇంచ్ కూడా పట్టుకోవచ్చండి. 1/2 ఇంచ్ పట్టుకుంటే ఏంటంటే ఇంకొంచెం వెడల్పు అనేది వస్తుందనమాట. ఇక్కడ టేప్‌ని మధ్యలో మడత పెట్టేసుకుంటే వెనక డాట్స్ వచ్చేస్తాయన్నమాట మనకి. అంటే నడుము లూజులో టేప్‌ని అక్కడి వరకు పెట్టేసుకొని హాఫ్ ఇక్కడొచ్చేసి కొంచెం క్రాస్‌గా తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకి. ఓన్లీ సైడ్ మాత్రమే. ఇక్కడ వెనక డాట్స్ దగ్గర నుంచి మన సైడ్ వరకునే తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ సైడ్ అనేది ముడతలు రాకుండా ఉండడం కోసం అన్నమాట. ఇక్కడ వచ్చేసేసి మనకి 1 ఇంచ్ పెరుగుతుందండి. కింద నడుము దగ్గర కంటే కూడా కింద 7.5 కదండీ నడుము దగ్గర. ఇక్కడ వచ్చేసి 8.5 ఇంచులు అయితే వస్తుంది. అంటే డీప్ నెక్ కాబట్టి 1 ఇంచ్ పెరుగుతుంది. అదే కొంచెం మిడిల్‌లో నెక్ అయితే 1.5 పెంచుకోవాలి. అదే హై నెక్ అయితే 2 ఇంచెస్ పెంచుతానన్నమాట. ఇక్కడొచ్చేసి డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కటింగ్ చేసేస్తున్నానండి. ఇప్పుడేంటంటే కొంచెం ఒకటే బ్లౌజ్ లేనప్పుడు మనకి కొంచెం హడావిడి ఉన్నప్పుడు ఇలాగా ఒకదాని పైన ఒకటేసేసి అయితే నేను కట్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడొచ్చేసి వర్క్ బ్లౌజులు కాబట్టి నెక్ లైనింగే కరెక్ట్‌గా కట్ చేసేసుకుంటాను. నెక్ ఎంతైతే కావాలో అంతవరకు కట్ చేసేసుకొని ఈ పార్ట్‌లో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఈ మిగిలిన ముక్కలో ఇక్కడొచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది. అందుకనేసి నేను వెనక పార్ట్ ఒకటి తీసుకొని క్రాస్ వేసేస్తున్నాను. మన ఇష్టం ఎటైనా ఏసుకోవచ్చు. కానీ క్రాస్ పడాలన్నమాట. ఇదిగోండి. క్రాస్ అంటే ఏంటో అనుకుంటారు. ఏముండదండి. మనం వెనక పార్ట్‌ని స్ట్రెయిట్ వేస్తే స్ట్రెయిట్ కటింగ్ అయితది. క్రాస్ వేస్తే క్రాస్ కటింగ్ అయితది అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇదిగోండి. వెనక పార్ట్ ఎంతైతే ఉందో ముందు పార్ట్‌కి కూడా అంతే డ్రా చేసేసేయండి. చంక రౌండు, వెడల్పు, కింద వరకు అంతా కూడా సేమ్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ భుజం దగ్గర నుంచి నెక్ ఎంతుందో చెక్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకే డ్రా వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్ రౌండ్ పట్టుకుంటాం కదా మనం క్లాత్ అని. మళ్ళీ డీప్ అయిపోకుండా.
ఇదిగోండి నెక్ రౌండ్ అయితే తీస్తాం కదా, ఈ చంక లోపల వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బారు కుట్ల దగ్గర నుంచి ఇందులోకి ఇలా 1/2 ఇంచ్ కింది నుంచి ఇందులో కలిపేసుకోవాలి. ఈ పైనకి తీయద్దు, అలానే ఇటు సైడ్ కూడా తీయద్దు, ఓన్లీ మధ్యలోనే మనకి కొంచెం లోతు తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువ డ్రా చేస్తుందండి, ఎందుకంటే భుజాలు జారిపోకుండా ఉండడం కోసం. ఆల్రెడీ మనకి తీసుకున్న కొలత ప్రకారం అయితే జారవు, కొంచెం తీసింది. ఇక్కడ వచ్చేసి 4 హుక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకుంటున్నానండి, అంటే షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి హైట్ పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని షేప్ బెల్ట్ వరకు కొలుసుకున్నాను. సైడ్ కూడా అంతే, షేప్ బెల్ట్ వరకునే మార్క్ చేసుకోండి. వాళ్ళ కుట్టుక దగ్గర ఒక మార్కు, మళ్ళీ కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి ఇంకొక మార్క్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటి 3 చుక్కల్ని కూడా ఇలా కలిపేసుకోండి. డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. డీప్ నెక్లకు మాత్రమే ఈ మెడ సైడు కొద్దిగా తీస్తామండి. అదే హై నెక్లు అయితే మన చేతి సైడ్ అంటే భుజం సైడు ఇక్కడ మన జాయింట్ వస్తుంది కండి, జాయింట్ సైడ్ తీస్తామన్నమాట. ఈ 1/2 ఇంచ్ లోతు అనేది ఓన్లీ డీప్ నెక్లకు మాత్రమే ముందు పక్కకు తీస్తామన్నమాట, అంతే. ఇక్కడ వచ్చేసి వెనుక పార్ట్ ఎంత అయితే ఉందో ముందు పార్ట్ కూడా అంతే ఉండాలి, ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఉందంటే ఈ వేసుకున్నప్పుడు లూజ్ వచ్చేస్తుంది బ్లౌజు. ఇక్కడ లోతు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడ నాకు కొద్దిగా పైకి అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం తీసానండి. ఈ చిన్నయే మెయిన్ అండి, ఈ చిన్న క్లాత్ వల్ల కూడా మనకి బ్లౌజ్ అనేది కుదిరినట్టు అనిపించదు అనమాట. చిన్న ముక్కున్నా కానీ బ్లౌజ్ అనేది ఏదో పెద్ద ముడతలు వచ్చేసినట్టు, ఏదో కుదరలేనట్టుగా ఉంటుంది. అందుకని అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి మనం. చిన్న పీసే కదా అని వదిలేస్తాం, అదే మనకి బ్లౌజ్ పాడైపోవడానికి కారణమవుతుంది. ఇటు ఎంతైతే తగ్గిందో 1 ఇంచ్ పెంచుకోండి. ఇటు సైడ్ 4.5 తీసుకోవాలి, అంటే 3.5 తగ్గింది కాబట్టి 4.5 తీసుకోవాలి. అటు 2.5 తగ్గింది కాబట్టి 3.5 తీసుకోవాలి షేప్ బెల్ట్. ఇదిగోండి ఇదంతా కూడా మగ్గం వర్క్ అనమాట. కింద రౌండ్ ఎంత చక్కగా పెట్టేసుకొని 2 కూడా సమానంగా మనకి వెడల్పు ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారం అటు సైడ్ ఎక్కువనే ఉంచేసుకోండి బట్ట. ఇక్కడ ఏంటంటే చిన్న బ్లౌజే కాబట్టి నేను కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటానండి. అదే కరెక్ట్గా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మనం చాలా కరెక్ట్గా కట్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి నేను ఎక్కువనే తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు కూడా మనం కొన్నిసార్లు ఏంటంటే నెక్కి ఎక్కువ ఇచ్చేస్తాడు, అందుకని ఫ్రంట్ సైడ్లో ఒక కావాల్సినంత వదిలిపెట్టుకొని మాకు కట్ చేసుకోవాలి. దీనికైతే వెడల్పు అనిపిస్తుంది. నెక్ వచ్చేసి మనకి 2.5 కావాలి కాబట్టి ఆ 2.5 దగ్గర నుంచి మార్క్ చేసుకొని ఇంకా ఎంత ఎక్కువ ఉన్నా కానీ అటు సైడ్ బయటికి పెట్టేసేయండి. లైనింగ్ కావాల్సినంత పెట్టేసుకొని, అంటే నేను కుట్టేటప్పుడు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. వీటి స్టిచ్చింగ్ కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎలా కుడతాననేది. ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి ఏంటంటే ముక్క సరిపోయినంత ఉంది, కొంతమందికి ఏంటంటే ముక్క కరెక్ట్గా సరిపోదు. వర్క్ వేసిన వాళ్ళకి అక్కడిక్కడ అతుకులు వస్తూ ఉంటాయి. మనం ఎలా వచ్చినా కానీ ముక్క ఎక్కువ ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి, తక్కువ ఉన్నా సరిపెట్టి కుట్టాలి. ఇదిగోండి ఇదో రకం అన్నమాట. ఇవన్నీ కూడా మగ్గం వర్క్లే. మన కుట్టేటప్పుడు సూదులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే నెక్ వస్తుందో అక్కడ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా. మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలా కటింగ్ చేసుకోవాలనేది, అంటే మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇంకా పై క్లాత్ మనం ఎంతైనా ఉండొచ్చు, అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ సరిపడగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.